ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీరు thumbnail చూసే ఉంటారు కదా. మేము వెమ్లవాడ నుంచి ఇప్పుడు నాంపల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. నాంపల్లి నరసింహస్వామి గుట్ట పైన ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. సో వెమ్లవాడ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళైతే చాలామంది రష్ అయితే ఉంటున్నారంట ఇప్పటికి కూడా. మండే రోజు భీమేశ్వర ఆలయంలో శివుని దర్శనం చేసుకొని అండ్ మంగళవారం వచ్చేసి బద్దిపోషమ్మ తల్లికి అయితే బోనం సమర్పించుకుంటున్నారు. అండ్ అక్కడ కూడా చాలామంది క్రౌడ్ అయితే ఉంటున్నారంట. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇంకా మేమైతే ఇప్పుడు వెమ్లవాడ నుంచి నాంపల్లి గుట్టకైతే వచ్చేస్తున్నాము అండ్ గుట్ట పైకైతే ఎక్కుతున్నాము. అదేంటో దేవుళ్ళందరూ పైన కొండ మీదనే ఉంటారనమాట. సో ఈ నాంపల్లి గుట్ట మేము ఎక్కుతూ ఉంటే నాకు తిరుపతిలో ఏడుకొండల స్వామి టెంపుల్కి ఇలాగే వెళ్ళాం మేము. సో వెహికల్ మాట్లాడుకొని పైకి వెళ్ళాం, అప్పుడు నైట్ టైము. సో ఫస్ట్ టైం మేము కొండ మీదకి ఎక్కుతుంటే ఎలాంటి ఫీలింగ్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాతకి నాంపల్లి గుట్ట ఎక్కుతుంటే కూడా నాకు తిరుపతికి వెళ్తున్న ఫీలింగే కలిగిందనమాట. సో తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్ట మీదే ఉన్నాడు, ఇప్పుడు నాంపల్లి నరసింహస్వామి కూడా గుట్ట మీదే ఉన్నాడనమాట. సో ఫైనల్గా అయితే మేము నాంపల్లి పై వరకు రీచ్ అయిపోయాము. అండ్ నాంపల్లి నరసింహస్వామి వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ ఆయన చాలా ఇంకా పైన గుట్ట మీద ఉంటాడు. ఇప్పుడు మనం వెహికల్లో అయితే వెళ్ళాలి, కానీ అక్కడ నుంచి వెహికల్ పైకి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ మనకి స్టెప్స్ అయితే ఉంటాయి ఆ గుట్ట మీదకి ఎక్కడానికి. అండ్ ఇంకొకటి నాంపల్లి గురించి చెప్పాలంటే, నాంపల్లిలో ఫస్ట్ మనకి మెయిన్గా గుర్తొచ్చేది పాము అనమాట. సో ఈ పాములో లోపల కూడా నరసింహస్వామి ఉంటాడు అండ్ అలాగే ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ టైం ఆ పాములోకి అయితే వెళ్ళాను. అప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు, అండ్ డిప్లొమాలో ఉన్నప్పుడు నేను, మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళందరం కలిసి లోపలికైతే వెళ్ళాము. అండ్ వీడియో కూడా తీసుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో ఎక్కడో పోయిందనమాట. సో మళ్ళీ ఇంతవరకు పాము లోపలికైతే వెళ్ళలేదు. ఇక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి చూసుకొని, పీస్ఫుల్గా ఉన్నప్పుడు అందరం కలిసి వెళ్ళినప్పుడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి లోపలికైతే వెళ్ళాలి. ఆ లోపల ఏముందో కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందన్నమాట లోపల ఎక్స్పీరియన్స్ అనేది కూడా, నేను చూశాను కాబట్టి. ఇంకా మేమైతే నాంపల్లి గుట్ట మీదకైతే వచ్చేసాము. ఇంకా చాలామంది అయితే అక్కడ వెహికల్ పార్క్ చేసుకుని ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయి. సో బీ కేర్ఫుల్, మీ చేతిలో కవర్ కానీ ఏమైనా తినేటివి కానీ ఏ వస్తువులు ఉన్నా కానీ అవి గుంజుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ కిందనే మనకి ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, అవి కాళ్ళు కడుక్కొని పైకి ఎక్కుతారనమాట స్టెప్స్ అనేవి. అండ్ పైన కూడా మనకి ఒకటి వాటర్ ట్యాంక్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఎక్కువ వాటర్ అయితే ఎవరు తాగరు, ఓన్లీ కాళ్ళు కడుక్కోవడానికే యూజ్ చేస్తారు. సో మీకు వాటర్ కావాలంటే మీరు వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కేసామన్నమాట. నార్మల్గా సింగిల్గా ఎక్కే వాళ్ళంటే ఆకుంటూ ఎక్కొచ్చు, లేదంటే స్పీడ్గా ఎక్కొచ్చు. కానీ పిల్లల్ని వేసుకొని ఆ కింది నుంచి పైదాకా స్టెప్స్ ఎక్కాలంటే చాలా కష్టం అనమాట. సో మాకైతే 3 పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళని ఎత్తుకొని నడవాలి. మా లక్కీ అయితే నడుస్తున్నాడు అనుకోండి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎత్తుకొని అయితే మేము నడవాలి. ఇంకా మామయ్య అయితే మా చిన్నబాబుని ఎత్తుకొని నడుస్తున్నాడు. నేను కోరుకుతుంది ఎక్కువ ఇట్లా ఎక్కండి. అమ్మా అమ్మ అన్ని కోతులు ఉన్నాయి, లక్కీ ఇటు పక్కకి రా. పట్టుకుంటావు, నేను ఉన్నా కదా. ఇంకంత లాంగ్ ఎక్కాలి మెట్లు. పాప ఇంకా మెట్లు ఎక్కాలి. ఆగు మామ, ఆగు మామ. సో ఫైనల్గా మేము నాంపల్లి గుట్ట మీద వరకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ కూర్చున్నాను, ఇంకా ఫాస్ట్గా ఎక్కేసాను, ఆయాసం వచ్చిందనమాట నాకు. అండ్ నాంపల్లి గుట్ట ఎక్కిన వాళ్ళకైతే తెలుస్తుంది, పైకి ఎక్కిన తర్వాత కింద వ్యూ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. నా వెనక మీరు చూసుకుంటే ఇల్లులు అవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి, కొండ మీద నేను ఉన్నాను కాబట్టి. సో అలాగా నేను చాలాసేపు నడిచాను, ఎక్కానని చెప్పి కూర్చొని అలా వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది నేను వీడియో తీసుకున్నాను అనమాట. నేను తమ్ముడు పట్టుకొని ఎక్కిన, నువ్వు ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కిన, కింద నుంచి ఎక్కినా. వాడికి వీడికి బరువు తేడా లేదా?
ఎవరెవరు ఎత్తుకొని ఎక్కామనేది డిస్కషన్ జరుగుతుంది నాకు, మా ఆయనకి. సో, ఇంకా వెనకైతే నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ ఉందనమాట. అండ్ నా వెనకాల ట్యాంక్ ఉంది. అంటే వాటర్ తాగేది. సో, పైన మనకి వాటర్ అనేవి ఉంటాయి. కింద నుంచి కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే పైన మీకు స్తంభంలాగా కనిపిస్తుంది చూడండి. అదొచ్చేసి మన మనసులో ఏదైనా కోరిక నెరవేరాలంటే ఒక కాయిన్ తీసుకొని పైకి ఎగిరేసామనుకోండి, అందులో ఒక చిప్ ఉంటుంది పైన. ఆ చిప్పులో పడితే మన కోరిక నెరవేరుతుందంట. లేకపోతే లేదంట. సో, చాలామంది అక్కడ ట్రై చేశారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేశాను. కానీ పడలేదు. మీలో ఎవరైనా ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కాయిన్ పడిందా లేదా అని. ఇంకా ఆ తర్వాతకి నాంపల్లి నరసింహస్వామి టెంపుల్‌లో దర్శనం అయితే చేసుకున్నాం లోపల నరసింహస్వామికి. అండ్ అలాగే అక్కడ నుంచి కొండ దగ్గర కిందికి వ్యూ అనేది వేరే సైడ్ కనిపిస్తదనమాట. ఇంకా ఆ తర్వాతకి దర్శనం అయిపోయిన తర్వాతకి మళ్ళీ మేము కొండ అయితే దిగిపోతున్నాము. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్‌కనమాట. సో, నాంపల్లి గుట్ట పైకెక్కడం ఒక ఎత్తు అండ్ దిగడం ఇంకొక ఎత్తనమాట. చాలా తొందరగా దిగిపోతాము. కానీ ఎక్కడమే చాలా కష్టం. అండ్ కోతులుంటాయనమాట. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అక్కడ మాకు కామన్‌గా ఒక ఫ్రెండ్స్ అయితే కలిసారు. సో, మేము వేములవాడ వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ అనమాట. వాళ్ళు వేములవాడలో మాకు కనిపించారు కోళ్ళ కట్టుకుంటూ. అండ్ ఆ తర్వాతకి నాంపల్లి గుట్టకి ఎక్కినప్పుడు మేము స్టెప్స్ ఎక్కుతుంటే వాళ్ళు కూడా మా వెనకే ఉన్నారనమాట. సో, అప్పుడు మేము మాట్లాడడం జరిగింది వాళ్ళతోటి. సో, మేము వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు మాతో మాట్లాడారు. అండ్ మా బాబుని వాళ్ళు ఎత్తుకున్నారనమాట. మా చిన్న బాబుని. ఇంకా అలా వాళ్ళది సిరిసిల్ల, జగిత్యాల చెప్పారు. ఏదో ఊరని చెప్పేసి. సో, వాళ్ళు కూడా కొండగట్టే అని అన్నారనమాట. సో, వాళ్ళు కొండగట్టే, మేము కొండగట్టుకే వెళ్ళాము. వేములవాడలో అండ్ నాంపల్లిలో కలుసుకున్నాము. ఇంకా ఆ తర్వాతకి మేము కొండగట్టుకైతే వెళ్తున్నాము. అండ్ దారి మధ్యలో ఇలా కంకులైతే కనిపించాయనమాట. సో, కంకులు కనిపిస్తే మనకి అప్పట్లో అయితే ఫోన్‌పే, గూగుల్ పే ఇవేం లేనప్పుడు ఓన్లీ క్యాషే ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరూ ఫోన్‌పే అడుగుతున్నారని చెప్పేసి ఈ అవ్వ దగ్గర కూడా ఫోన్‌పే ఉందనమాట. సో, తను కూడా స్కానర్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో, స్కానర్ ఉంది కాబట్టే ఆ కంకులనేవి అక్కడ వెళ్తున్నాయి, సేల్ అవుతున్నాయి. క్యాష్ ఇవ్వచ్చు. అలాగే ఫోన్‌పే, గూగుల్ పే కూడా స్కానర్ అయితే ఉందనమాట. సో, అలాగే కంకులైతే కొనుక్కొని తినుకుంటూ మేము కొండగట్టు దగ్గరికి వచ్చేసామనమాట. ఆల్మోస్ట్ దగ్గరే అనమాట. సో, దగ్గర దాకా వచ్చేసాము. అండ్ మేము కొండ మీద నుంచి రాకుండా కొండ కింది నుంచి అయితే వెళ్ళామనమాట. సో, షాప్స్ అవన్నీ ఉంటాయి అందరికీ తెలుసు కదా! ఇంకా అలాగా కొండ మీదకైతే ఎక్కేసామనమాట. వెహికల్ అనేది పార్క్ చేసుకొని ఇంకా స్వామి దర్శనానికైతే మేము బయలుదేరాము. చాలామంది అయ్యప్ప స్వాములైతే మాకు ఎదురయ్యారు. అండ్ ఇంకొకటి మేము టెంపుల్ క్లోజ్ చేసే టైంకి అయితే వచ్చామన్నమాట. ఇంకా దర్శనం అవుతుందో లేదో అని భయపడ్డాము. బయట నుంచే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి రావాల్సి ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం. కానీ అలా ఏం జరగలేదు. స్వామివారి దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగింది. ఇంక అప్పుడే మేము వెళ్ళే టైంకే చాలామంది వస్తున్నారనమాట క్యూ లైన్‌లో నిల్చొనున్నారు. ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోయామనమాట మేము. ఇంకా మా పెద్దోడిని మా ఆయన భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నాడు. ఇంక ఎత్తుకోవడం కష్టం అని చెప్పి భుజాల మీదనే మంచిగా ఉంటాడని చెప్పేసి. ఇంక మీరు ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ తీసుకోవాలంటే ఈ టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, మీ ఇంటి దగ్గర నుంచే టెంపుల్స్‌కి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అనేవి కొనుక్కొని రండి. ఇంకా మేమైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికి దర్శనం లేట్ అవుతుందేమో అనుకున్నాం. కానీ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఇంకా మేము వచ్చేసరికి మా వెనక క్రౌడ్ అనేది ఎక్కువగా అయిందనమాట. ఎక్కువగా చాలామంది జనాలైతే వస్తున్నారు. సో, దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేము కాసేపు అలాగా కూర్చున్నామనమాట. అండ్ మాకొక ఫ్యామిలీ పరిచయం అయిందని చెప్పాను కదా! వేములవాడ నుంచి నాంపల్లిలో అండ్ కొండగట్టులో 3 టెంపుల్స్‌లో వాళ్ళు మాకు కలిసారనమాట. సో, కోయిన్సిడెన్స్‌గా ఒకే ఫ్యామిలీ 3 చోట్ల కలవడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సో, మళ్ళీ వాళ్ళని కలుస్తామో లేదో అని అనుకున్నాను. అందుకే నాకు నెంబర్ తీసుకోవాలనిపించింది. సో, అందుకే నెంబర్స్ అనేవి షేర్ చేసుకున్నామనమాట. అలాంటి టైంలో, అలాంటి ప్లేస్‌లో కొత్త మంది కలిస్తే మంచిగా అనిపిస్తుంది. సో, అక్కడ నుంచి బేతాళుడు టెంపుల్ దగ్గర వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో, నెంబర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నామనమాట. సో, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని కలవం కదా! వాళ్ళది ఎక్కడో మాది ఎక్కడో అని చెప్పేసి నెంబర్ తీసుకున్నాము. అలా బేతాళుడు దర్శనం అయిపోయాక కిందికి వచ్చేసామనమాట. సో, ఇక్కడ ఫస్ట్ టైం కొండగట్టులో ఈ జ్యువెలరీ అనేది పెట్టారు. చాలామంది అయితే షాపింగ్ చేస్తున్నారనమాట. ఇక్కడ చైన్స్, బ్రేస్లెట్స్ అండ్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో, మేము కూడా అలాగే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ తర్వాతకి ఈ
ఇక్కడైతే మెయిన్‌గా ఇవి సీతమ్మ కన్నీరు అని చెప్తారు. సీతమ్మ వారి కన్నీరు ఇక్కడ పడింది. అందుకే ఇక్కడ ఇలా ఉందని అక్కడ బోర్డ్ కూడా ఉంటుందనమాట. సో, మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. పసుపు, కుంకుమ వేసేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారనమాట. సో, ఈ స్టోరీ అయితే నాకు తెలీదు. అక్కడ సీతమ్మ వారి కన్నీరు ఎందుకు పడింది, ఎలా పడిందని. దర్శనం అయిపోయిన తర్వాతకి కొండగట్టులోనే ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము వంట చేసుకోవడానికి. సో, ఇంటి దగ్గర నుంచి రైస్ ఆల్రెడీ వండుకొని వచ్చాము. అండ్ ఇక్కడైతే మేము బద్దిపోచమ్మ తల్లికి కోడినైతే మొక్కాము కదా అక్కడ వేములవాడలో. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చామనమాట. ఇక్కడ వంట చేసుకోవడానికి. అండ్ మా ఆయన సూపర్‌గా వంట చేస్తాడు. సో, ఆ రోజు వంట చేసింది మా ఆయనే అనమాట. కర్రీ అయితే అద్దరగొట్టేసాడు. చికెన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అనే కాదు ఏదైనా సూపర్‌గా చేస్తాడనమాట. ఇంకా రిటర్న్ అయ్యి మేము తినేసి వెళ్తున్న టైంకి ఆంజనేయ స్వామి జెండా అయితే తీసుకుంటున్నాడనమాట. తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ అది ఇంటి మీద పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు. అందుకనే జెండా అయితే తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము మా ఇంటికైతే రిటర్నే వెళ్ళిపోయామన్నమాట. సో, వేములవాడ, నాంపల్లి, కొండగట్టు ఈ 3 టెంపుల్స్‌లో అయితే మా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే కొంచెం లేట్‌గా జరిగిందనమాట. సో, ఎలాగైతే ఏంటి దర్శనం కంప్లీట్ అయిపోయింది. మా చిన్నోడి పుట్టి వెంట్రుకలు కూడా కంప్లీట్ అయిపోయి మేమైతే మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకున్నామనమాట. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అనేది ఇంతటితోనే క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.